అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం లోపల స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశంలోని మెజార్టీ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించకపోవడం వలన న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే న్యాయపరమైనటువంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి. అందుకు గాను మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ లోపల బీసీలంతా భగ్గమన్నారు. అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకు గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ల విషయం లోపల న్యాయపరమైన అవరోధాలు అడ్డంకులు లేకుండా చేయాలంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్పష్టమైనటువంటి ఆర్టికల్స్ తోటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఆయన భాగస్వామి, కేంద్ర ప్రభుత్వం లోపల తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బీసీల పక్షాన చొరవ తీసుకొని బీసీ బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఆయన కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేయాలి. ఆయన నాయకత్వం లోపల అందరం బీసీ సంఘాలు అన్ని పార్టీలు పోయి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి బీసీలకి దేశంలో ప్రజాస్వామిక వాటా ఇంతవరకు రాలేదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి సమయం ఆసన్నమైంది. బీసీలకు ఏది జరిగినా మోడీ హయాంలోనే న్యాయం జరగాలి. రెండవది, బీజేపీ ప్రభుత్వం కూడా తప్పనిసరి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ దేశంలో కులపరమైన జనాభా లెక్కలు తీయడానికి ఈ 76 ఏళ్లలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. కానీ మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వము కుల గణన ఒప్పుకున్నది. ఇది రికార్డు, చరిత్రలో ఒక మలుపుది. కుల గణన తీస్తున్నారంటే అన్ని రంగాల లోపల బీసీలకు వారి వాటా వాళ్ళకి ఇవ్వడానికి టెక్నికల్గా సిద్ధపడ్డారు వాళ్ళు. కాబట్టి ఈ కులగణనకు ముందుకొచ్చారు. ఇదే సందర్భం లోపల చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భం లోపల బీసీలకు కూడా అన్ని రంగాల్లో వాటా ఇచ్చేటట్టుగా రాజ్యాంగబద్ధం చేయవలసినటువంటి అవసరం ఉందని, రాజ్యాంగాన్ని ఒకసారి మౌలికంగా బీసీల కోసం బీసీ బిల్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పీరియడ్లో మేమందరం ఉద్యమాలు చేస్తే మొట్టమొదటిసారి దేశ చరిత్ర లోపలనే లోకల్ బాడీ రిజర్వేషన్లో ఒప్పుకున్నారు రామారావు గారు. 20% పెట్టారు. మళ్ళా కొట్లాడితే దాన్ని 34 పెంచారు. ఇట్లా ఇప్పుడు కూడా బీసీలకు ఏదో రకంగా ఏ జనాభా లెక్కలు వచ్చినాక అది వేరే విషయం. జనాభా లెక్కలు రాకముందు ఏ విధంగా అయితే లోకల్ బాడీకి రిజర్వేషన్లు పెట్టి అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికోసం చంద్రబాబు నాయకత్వం లోపల కేంద్రంలోనే SC/ST యాక్ట్ ఉన్నట్టుగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. బీసీ బిల్లు, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రెండు కూడా పెట్టడానికి చంద్రబాబు సారథ్యంలో త్వరలోపల ప్రధానమంత్రిని కలవడానికి చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తాం. మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ, అంతేకాక మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ రిజర్వేషన్ విషయంలో సార్ గారు, ఎందుకంటే మేమంతా అలయన్స్లో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ బీసీల విషయంలో రాజ్యాంగ హక్కులు మాత్రం ప్రతి ఒక్క అంశంలో, ఎందుకంటే ఒక రిజర్వేషనే కాదు ప్రతి దాంట్లో సార్ని మేము ప్రసన్నం చేసుకుని ఈ హక్కుల విషయంలో మాత్రం ఖచ్చితంగా సాధించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.